భాగవతం దశమ స్కందంలో నందమహారాజు ఇంకా ఆ గోకులం తాలూకు పెద్దలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి పెడతారు. వెళ్ళి, కృష్ణ, మేము ఇంద్రయాగం చేయాలని అనుకుంటూ ఉన్నాం, నీ అభిప్రాయం ఏమిటి అంటారు. అప్పటికి ఇంకా కృష్ణుడు వివాహం కూడా కాలేదు, ఇంకా పిల్ల వయస్కుడే. అయినప్పటికీ కూడా ఆ పరమాత్ముడి మీద ఆయన లీలలు చూస్తూ తెలుసుకుంటూ అపారమైనటువంటి భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి అందరికీ కూడా. అంచేతనే సలహా కోసం వెళ్ళారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటాడు, దేనికోసం మీరు ఇంద్రయాగం చేస్తున్నారు అన్నాడు. ఆయన మేఘాధిపతి కదా, ఆయన ఆధీనంలో ఉన్నాయి కదా మేఘాలన్నీ, ఆయన హర్షిస్తేనే కదా మేఘాలు వర్షించేది. అందుకు మేము ఆ పర్జన్యుడైనటువంటి దేవేంద్రుణ్ణి పూజించాలని అనుకుంటూ ఉన్నాము, ఆయన యాగం చేయాలని మేము తలపోస్తూ ఉన్నాము, అందుకు నీ అభిప్రాయం అడుగుతున్నాం అనేసరికి, మీకు దేన్నైనా సరే కానీ మీ కర్మలు అనుసరించే వస్తాయి, ఈ సుఖాలు కానీ దుఃఖాలు కానీ ఈ భోగాలు కానీ భాగ్యాలు కానీ అవి అన్నీ కూడా. అందుకు ఆ దేవేంద్రుడు ఎవరు మధ్య, మీరు ఈ పర్వతానికి మీరు ప్రదక్షిణ చెయ్యండి, పూజలు చెయ్యండి. ఆ పర్వతం నుంచే కదా జలధారలు ఉద్భవిస్తూ ఉన్నాయి, ఆ పర్వతం మీదే కదా మీకు ఫలవృక్షాలన్నీ కూడా ఫలపుష్పాలన్నీ కూడా లభిస్తూ ఉన్నాయి, అక్కడే కదా మీ ఆలమందలన్నీ కూడా పచ్చిగా మేస్తూ ఉన్నాయి. అందుకు మీరు ఆ గిరి ప్రదక్షిణ చేసి ఆ గిరికి పూజలు సలపండి అని చెప్పాడు ఈయన. అంటే దానికి అంగీకరించారు అనుకుని ఇంకా అక్కడి నుంచి పశువులతో పాటు వేద పండితులతో పాటు ఇక అందరూ చక్కగా తయారయ్యి పిండి వంటలన్నీ కూడా వండుకుని ఆ గిరికి ముందు పూజ చేసి ఆ గిరి ప్రదక్షిణ భక్తి ప్రపత్తులతో కావించి మరలా అక్కడ నైవేద్యాలు అవి కూడా భక్తి ప్రపత్తులతో నివేదిస్తూ ఉన్నారు. కృష్ణ పరమాత్ముడు ఆ గిరిని ఆవహించి ఉన్నాడు. ఇప్పుడు ఆ పూజలన్నీ కూడా అందుకునేది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎందుకంటే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఉండగా దేవేంద్రాది దేవతల్ని పూజించడం వల్ల వాళ్ళు పొందేటటువంటి పూర్ణ ఫలం ఏముంటుంది? అది ఈయన ఉద్దేశం కూడా. పైగా శ్రీ మహావిష్ణువుకి పర్జన్యుడని కూడా పేరుంది. నిజానికి జలస్వరూపమే ఆయన పాదాల నుంచి ఉద్భవించింది. ఆయన తలుచుకుంటే కానిదేముంటుంది? పైగా పరమపదాన్ని పొందుతారు. ఆ పదాన్ని ఎవరు ఇవ్వలేరు కదా, ఏ దేవతా స్వరూపాలు ఇవ్వలేవు కదా. అసలు నిజానికి ఆ దేవతా స్వరూపాలు కూడా ఉద్భవింపజేసింది ఈయనే కదా. అందుకే వాళ్ళని తరింపచేయాలని ఆయన ఈ విధంగా చెప్పాడు. చెప్పినందుకు వాళ్ళు ఆచరిస్తూ ఆ గిరికి భక్తి ప్రపత్తులతో పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. ఆ గిరిలో ఆవహించి ఆ పూజలు స్వీకరించేది ఈయనే, కృష్ణ పరమాత్ముడే. ఆ నైవేద్యాలు స్వీకరించేది ఈయనే. మామూలుగా ఒక గొప్ప బాలుడిగా వాళ్ళ పక్కనే మళ్ళీ ఏమి ఎరగనట్టుగా కూడా ఉన్నాడు ఈయన. ఆ విధంగా పరమాత్ముడి యొక్క లీలలు అలా ఉంటాయి. అది జరిగిన తర్వాత దేవేంద్రుడికి చాలా కోపం వచ్చిందండి. చాలా కోపం వచ్చి వెంటనే వలాహకము సమర్థకము అనేటటువంటి ప్రళయ కాలాన్ని సృష్టించేటటువంటి ఆ మేఘాల్ని రప్పించి, మీరు ఈ గోకులం అంతా కూడా మునిగిపోయేటట్టు కొట్టుకుపోయేటట్టు రాళ్ళ వర్షాన్ని కురిపించేయండి అన్నాడు. ఇక్కడ మనం ఒకటి గుర్తించాలి, అసలు ఇవన్నీ కూడా గుణాలకి సంబంధించినవని ఇక్కడ పరమాత్ముడు చెప్పాడు. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. అసలు ఈ వర్షాలు వర్షించేది కూడా రజోగుణం వల్లనే. తమో గుణం వల్ల వినాశనాన్ని పొందుతాయి, సత్వగుణం వల్ల పుట్టిక జరుగుతుంది. అందుకు అతడెవరు అన్నాడు. ఈ మూడు గుణాలు కూడా ఈయన మాయ, ఈయన అధీనంలో ఉంటాయి.
మిగిలిన ఎవరి వల్ల కూడా ఈ గుణాల్ని రూపుమాపడం కానీ ఈ గుణాల్ని అధిగమించేటట్టు చేయడం కానీ ఎవరి వల్ల కాదు. అంచేతనే భగవద్గీత 7వ అధ్యాయంలో 14వ శ్లోకంలో అంటాడు స్వామి, దైవీ హేషా గుణమయీ దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే అంటాడు. ఆ గుణాలేనయ్యా నా మాయ. ఆ గుణాలు దాడితేనే కానీ మీరు తరించరు. వాటి వల్లే ఇవన్నీ పుట్టుకులు, ఈ పెరగడాలు, ఈ వినాశనాలు ఇవన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. అది నా మాయ. దాన్ని అధిగమించడానికి నన్ను మాత్రమే శరణాగతిని మీరు పొందాలి. అప్పుడు మాత్రమే ఆ గుణాల్ని మీరు అధిగమించగలరు. అప్పుడు పరమపదాన్ని మీరు పొందగలరు అని పరోక్షంగా ఆయన చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ యాదవులందరికీ కూడా, ఈ పెద్దలందరికీ కూడా, నందమహారాజు అందరికీ కూడా. ఇక ఈ దేవేంద్రుడు కోపం వచ్చింది కదండి. ఈ మేఘాలని పిలిచాడు కదా, ప్రళయాన్ని సృష్టించేటటువంటి మేఘాలని కురిపించండి అన్నాడు. ఆ మేఘాలు రాళ్ళ వర్షాన్ని కురిపించేస్తున్నాయండి. కురిపించేస్తుంటుంటే ఈ గోకులం అంతా కూడా గగ్గోలు పెడుతూ, కృష్ణ కృష్ణ పరమాత్మ ఏమి చేయమంటావు, మమ్మల్ని ఆదుకో అంటూ ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ గోవర్ధనగిరిని అలా పైకి లేవదీసేశాడు ఆయన. లేవదీసేసి ఒక వ్రేలి మీద నిలబెట్టేశాడు. మీరందరూ కూడా ఈ గోవర్ధన గిరి కిందకి రండి, మీ గోవుల్ని, మీ గో సమూహాల్ని అన్నిటినీ కూడా ఇక్కడికి తోలుకొని రండి, మీ వంటలు అన్నీ కూడా ఇక్కడే కానివ్వండి, మీ సకల కార్యక్రమాలు కూడా ఇక్కడే కానివ్వండి, మీకేమీ భయం లేదు. ఏమిటి బాలుడేమిటి, ఈ పర్వతాన్ని ఎంతసేపు ఉంచగలడని సందేహించకండి. ఎంతసేపు అయినా ఉంచగలను, మీరు మాత్రం సందేహించకండి. నిశ్చలంగా, నిర్ద్వందంగా, నిస్సంశయంగా ఈ గిరి కిందకి రండి అన్నాడు. మొత్తం అందరూ కూడా వాళ్ళ ఆలమందలతో పాటు వాళ్ళ వంట సామాన్లు అన్నీ కూడా తెచ్చేసుకున్నారు, అక్కడ పెట్టేసుకున్నారు. ఇక ఆయన పర్వతాన్ని అలాగా ఒక వ్రేలుతో అలా నిలబెట్టేశాడు. ఆ దేవేంద్రుడు పురమాయించినటువంటి ఆ మేఘాలన్నీ కూడా రాళ్ళ వర్షాన్ని 7 పగళ్ళు 7 రాత్రులు కూడా అలా దారుణంగా కురిపించేశాడు ఆయన. కురిపించినప్పటికీ కూడా ఒక్క చొక్క నీరు కూడా ఈ గిరి కిందకి ప్రవహించలేదు సరికదా. వీళ్ళందరూ కూడా ఆనంద ఉత్సాహాలతో ఆ కృష్ణనామాన్ని జపిస్తూ వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఉన్నారు వాళ్ళు సుఖంగా. 7 రోజులు గతించిన తర్వాత దేవేంద్రుడికి అప్పుడు తెలిసింది ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క పూర్ణావతారం శ్రీకృష్ణుడు అని. వెంటనే ఐరావతం మీద ఆ కామధేనువుని ముందు పెట్టుకుని మొత్తం సర్వదేవతా సమాహారంతో వచ్చేసి పాదాల మీద పడిపోయాడు. పరమాత్ముడి యొక్క పాదాల మీద క్షమించమని నవ్వుకున్నాడు. ఈయన కరుణామయుడు కదా, క్షమిస్తాడు. ఆ విధంగానే క్షమించాడు. ఆ బుద్ధి పొందినటువంటి ఆ దేవేంద్రుడు గర్వభంగంతో వెళ్ళిపోయాడు. ఇక ఇక్కడ అందరూ కూడా ఆనందంగానే ఉన్నారు. ఇక్కడ మనకి ఈ 7వ అధ్యాయంలో 21, 22, 23 శ్లోకాల్లో పరమాత్ముడు అంటాడు, యో యో యామ్యాం తనుం భక్తః శ్రద్ధయాచితిం ఇచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ వేదాథామ్యహం అంటాడు. అంటే చాలామంది మానవాళికి నన్ను గుర్తించలేక, నన్ను తెలుసుకోలేక ఇతర దేవతల దగ్గరికి వెడితేనే మనకు పనులు అవుతున్నాయి, అక్కడికి వెడితేనే, ఆ గుడికి వెడితేనే, ఆ ఇతర దేవతల దగ్గరికి వెడితేనే మనం 10 ఎకరాల పొలం కొనుక్కున్నాం, 10 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాం అని వాళ్ళు మనస్సు నిండా కూడా కోరికలు నింపేసుకుని ఆ ఇతర దేవతల దగ్గరికి వెడతారు. వెళ్ళడానికి నిశ్చయించుకుంటారు. ఆ నిశ్చయించుకున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళడానికి వాళ్ళకి శ్రద్ధాశక్తులు కల్పిస్తాను.
అక్కడికి వెళ్ళడానికే వాళ్ళు ఎప్పుడైతే నిశ్చయించుకున్నారో, సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధనం ఈహతే లభతే చ తతః కామాన్మయైవ విహితాన్ హితాన్. వాళ్ళు ఏవైతే కోరికలు కోరుకున్నారో ఆ కోరికలన్నీ కూడా ఆ దేవతల ద్వారాగా నేనే సఫలీకృతం చేస్తాను. వాళ్ళు చాలా ఆనందపడిపోతారు. ఆ దేవతల వల్లే ఇవన్నీ ఐశ్వర్యాలు, ఈ సంపదలు మాకు సమకూరుతున్నాయి అనేటటువంటి ఆ విశ్వాసం అతిగా ప్రబలిపోతూ ఉంటుంది వాళ్ళకి. అయితే ఐశ్వర్యానికి లోబడిపోయి ఆ సంపదలకి లోనైపోయి వాళ్ళు చేయాల్సినటువంటి భక్తి ప్రపత్తులు కానీ, నా మీద ధ్యాస కానీ ఏమాత్రం వాళ్ళు ఉండదు. ఆ విధంగా ఈ జీవితంలోనే, ఈ జీవనంలోనే ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నామని వాళ్ళు అల్పబుద్ధితో ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఆ విధంగానే వృధా చేసుకుంటారు మానవ జీవితాన్ని అని ఆ 23వ శ్లోకంలో చెబుతాడండి ఈ సప్తమాధ్యాయంలోనే. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి అంటాడు. అంతవత్తు ఫలం, అవన్నీ కూడా క్షణికాలయ్యా, నశ్వరాలయ్యా, అశాశ్వతాలయ్యా. అల్పబుద్ధులైనటువంటి వాళ్ళు ఆ ఐశ్వర్యాలకి లోబడిపోయి ఈ భగవద్భక్తిని విడిచిపెట్టేసి, ముఖ్యంగా నన్ను పూర్తిగా విడిచిపెట్టేసి దానికి వాళ్ళు లోనైపోయి దాసోహులైపోతారు. వాళ్ళు ఈ జన్మని ఎంత వృధా చేసుకుంటున్నారో చూడండి. అది అల్పజ్ఞానం అంటే. పైగా వాళ్ళు పూజించినటువంటి ఇతర దేవతలు వాళ్ళు ఏ ఏ లోకాల్లో ఉంటున్నారో ఆ లోకాలకు మాత్రమే వీళ్ళు వెళ్ళగలుగుతారు. అవన్నీ కూడా నశ్వరాలు, తాత్కాలికాలు, అశాశ్వతాలు. కానీ నన్ను పొందేవాళ్ళు, నన్నే గుర్తించేవాళ్ళు, ఈ సర్వము నేనే, ఈ దేవాది దేవుని నేనే అని భావించేటటువంటి భక్తులు నన్ను పొందుతారు, పరమపదాన్ని పొందుతారు. ఇక పునర్జన్మ లేనటువంటి నా లోకాన్ని పొందుతారయ్యా అని చెబుతాడండి. స్వస్తి.